సిటీలో మరోసారి కుండపోతగా వాన కురుస్తుంది. పలు ఏరియాల్లో దంచుకొట్టిన వర్షానికి మోకాల లోతు వరకు నీరు చేరాయి. లోతట్టు ప్రాంతాల్లోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. డ్రైనేజీలు నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్, కోటి, అబిడ్స్, దిల్సుఖ్ నగర్, సుచిత్ర, కొంపల్లి, సికింద్రాబాద్ ఏరియాల్లో వాన దంచుకొట్టింది. ఇటు సిటీ శివారు ప్రాంతాలను కూడా వాన కుమ్మేసింది. క్యుములోనింబస్ మేఘాలతో ఒక్కసారిగా కురిసిన వాన కుండపోతను తలపించింది. అయితే మరిన్ని అప్డేట్స్ అందించడానికి అమీర్పేట నుంచి అనిల్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అనిల్, ఏంటి అప్డేట్స్? హైదరాబాద్ నగరంలో ఈరోజు సాయంత్రం కురిసినటువంటి భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. సో ప్రజెంట్ నేను అమీర్పేట వద్ద ఉన్నాను. అమీర్పేట పిల్లర్ నెంబర్ 1072 ఇక్కడ ఇమేజ్ హాస్పిటల్ ఉంటుంది. దాని ముందు పూర్తిగా కూడా వాటర్ పూర్తిగా కూడా నిలిచిపోయింది. సో ప్రజెంట్ దాన్ని ఇటు హైడ్రాతో పాటు పోలీసు సిబ్బంది కూడా ఇక్కడ వచ్చేసి కొన్ని గుర్తింపులు కూడా పెట్టారు. ఎందుకంటే మాన్యువల్స్ ఉంటాయి కాబట్టి సో మాన్యువల్కి సంబంధించినటువంటి గుర్తింపులు కూడా పెట్టి ఎక్కడికక్కడ వాటర్ని అయితే క్లియర్ చేస్తున్నారు. సో ఒకవైపు మొత్తం కూడా పోలీసులు నిలబడి సో ట్రాఫిక్ సంబంధించినటువంటి క్లియర్ చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ వరుసగా 4-5 వరుసగా మాన్యువల్స్ ఉన్నాయి. సో అక్కడ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అందులో ఎవరు రాకుండా వాడిని డైరెక్ట్గా ఓపెన్ చేసేస్తున్నారు. సో ఓపెన్ చేసినటువంటి నీరు కూడా అందులోకి వెళ్ళిపోతుంది. దీంతో కొంత క్లియర్ అయ్యేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. మనకు ఒకసారి ఇంకా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ పోలీసులు, జిహెచ్ఎంసీ, హైడ్రా అందరూ సంయుక్తంగా ఇక్కడ ఈ వాటర్ అంతా క్లియర్ చేస్తున్నారు. మనకి ఏకతాటిగా కురిసినటువంటి వర్షానికి పూర్తిగా కూడా చాలా ఏరియాల నుంచి వచ్చినటువంటి వరద నీరు ఇక్కడికి చేరింది. సో దాన్ని క్లియర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఇంకా కూడా వర్షం కురుస్తుంది, కానీ ఒక చిరుజల్లులతో పాటు ఒక తేలికపాటి వర్షం అయితే ప్రజెంట్ కురుస్తుంది. కాబట్టి మళ్ళీ తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిస్తే మాత్రం చాలా ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో దాని తగ్గట్టుగానే ఇక్కడ పూర్తిగా కూడా మాన్యువల్స్ పూర్తిగా ఓపెన్ చేసి వాటర్ని క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మామూలుగా అమీర్పేట ఏరియా అంటే ఈ సాయంత్రం పూట ఎక్కువగా ట్రాఫిక్ ఉండేటువంటి ఏరియా కాబట్టి సో వర్షం కురిసినటువంటి సమయంలో ఇంకా మనం ఎక్కువగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. సో అందులో మనకి చూడవచ్చు, ఇప్పుడు కాసేపటి క్రితం కురిసినటువంటి వర్షానికి మాత్రం జనజీవనం ఎక్కడికి స్తంభించిపోయింది. మరోవైపు ఫెస్టివల్ ఉన్న నేపథ్యంలో సో షాపింగ్ ఏరియాలు కూడా ఉంటాయి. ఈ ఏరియాలో ఎక్కువగా షాపింగ్ కోసం వచ్చేటువంటి వారికి కూడా ఇబ్బందులు తప్పలేదనే కూడా చెప్పాలి. సో చూడొచ్చు, పూర్తిగా కూడా ఈ అమీర్పేట ఇమేజ్ హాస్పిటల్ వద్ద ఉన్నటువంటి కూడలి అంటే సర్కిల్ వద్ద పూర్తిగా కూడా ఎక్కడికక్కడ వెహికల్స్ అనేది ఆగిపోయినాయి. సో పోలీసులు, హైడ్రా ఇక్కడ కొన్ని కొన్ని కర్రలు పెట్టి గుర్తింపుగా ఇక్కడ మాన్యువల్స్ ఉంది. ఇక్కడ లోతట్టు ప్రాంతం అంటూ కూడా చెప్తున్నారు. సో సర్కిల్ అంతా కూడా జలమయమైపోయింది. పూర్తిగా కూడా వరద నీటిలో ఈ అమీర్పేట్ జంక్షన్ అనేది మనకి ఇక్కడ చూడవచ్చు. ఎగ్జాక్ట్లీ కేఎల్ఎమ్స్ ఫ్యాషన్ అండ్ ఆర్ఎస్ బ్రదర్కి ఎదురుగా ఉన్నటువంటి సర్కిల్ వద్ద పూర్తిగా కూడా జలమయమైపోయింది. ఇటువైపు ఇప్పటివరకు ఇంకా వెహికల్స్ని అలో చేయలేదు, కానీ కొంత వరద తీవ్రత తగ్గడంతోనే వెహికల్స్ అనేది కూడా అలో చేస్తున్నారు. మనకి బిక్కుమంటూ కూడా ఇక్కడ వాహనాలు కదులుతున్నటువంటి పరిస్థితి మనకు చూడవచ్చు. పోలీసులు ఇక్కడ ఉంటూ వాటర్ని క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో పూర్తిగా అక్కడ చూడొచ్చు, కొంత చిరు వ్యాపారస్తులు కూడా ఎక్కువగా ఉంటారు. ఒక సమోసాల బండికి సంబంధించినటువంటి స్నాక్స్ సంబంధించినటువంటి బండి కూడా అక్కడ ఆగిపోయింది. వరద నీటిలోనే అక్కడే ఆగిపోయింది. అందులో ఉన్నటువంటి ఐటమ్స్ కూడా పూర్తిగా తడిచిపోయినటువంటి పరిస్థితి. సో వాటిని కూడా ఎక్కడికక్కడ అంటే ఇక్కడ 4 వీలర్తో పాటు 2 వీలర్కి సంబంధించినటువంటి వాహనాలను కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ పైన ఉన్నటువంటి ఎగువన ఉన్నటువంటి ఏరియాలో కాలనీల నుంచి ఎక్కువగా వరద నీరు బయటికి వస్తుంది. సో ఈ కిందికి ఏదైతే ఇప్పుడు నేను ఉన్నటువంటి కూడలి ఉందో దాదాపు మోకాల లోతు వరకు కూడా ఇక్కడ నీరు ఉంది. ఎక్కడ మాన్యువల్స్ ఉంటుంది, ఎక్కడ గుంతలు ఉంటాయో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి సో పోలీస్ అధికారులు, హైడ్రా సంబంధించినటువంటి వారు ఇక్కడ ఉండి వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ సో ఈ వైపు వెళ్ళాలంటూ కూడా అక్కడ వారికి చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే సాయంకాలం కావడంతో ఇటు ఆఫీసుల నుంచి కానీ వివిధ పనుల నిమిత్తం పూర్తి చేసుకొని ఇళ్లలోకి వెళ్ళే సమయం కాబట్టి ఒకేసారి వర్షం తగ్గడంతో రోడ్లపైకి పబ్లిక్ రావడంతో సో తీవ్ర ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. మరోవైపు పైన నుండి ఎక్కువగా కొన్ని కాలనీలు ఈ అమీర్పేటలో ఎగువన ఉన్నటువంటి కాలనీల నుంచి కిందికి వాటర్ రావడంతో సో ఇక్కడ ఇదంతా కూడా జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ఇక కొంతమంది అయితే
ఏదైతే ఈ వరద ముందుందో వరద లోపల ఉన్నటువంటి వరద ఇక్కడ బయట ఉన్నటువంటి నీరుతో లోపల ఉన్నటువంటి షాపింగ్కి వచ్చిన వారు కూడా బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే బయట అడుగు పెడితే మొత్తం వరదలోనే దాదాపు మోకాల లోతు వరకు కూడా అడుగు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి సో షాపింగ్ మాల్లోనే ఉంటున్నారు. సో వరద తీవ్రత తగ్గిన తర్వాతనే బయటకు వచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో మొత్తానికి ఈ హైదరాబాద్ నగరంలో కురిసినటువంటి వర్షానికి మాత్రం ఎక్కడికక్కడ కాలనీలతో పాటు రోడ్లు, ఈ అమీర్పేట, ఎస్ఆర్ నగరు, తర్వాత పంజాగుట్ట ఈ ఏరియాలో కూడా కొన్ని కాలనీలు జలమయమైపోయాయి. రోడ్లు కూడా చెరువులు తలపిస్తున్నాయి. సో పూర్తిగా కూడా ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్స్ పోలీస్తో పాటు లాండ్ ఆర్డర్ కూడా సహకారంతో ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. ఎక్కువగా ఈ హాస్టల్స్ ఏరియా, తర్వాత వివిధ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళొచ్చేవారు, వివిధ ఆఫీసులకు వెళ్ళొచ్చేవారు సో ఎక్కువగా ఉంటారు. కాబట్టి స్టూడెంట్స్తో పాటు ఎంప్లాయీస్ కూడా ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఈ హాస్టల్ ఏరియాలో కూడా కొన్ని ఏరియాలో వరద నీరు చేరినట్టు తెలుస్తుంది. సో ఈ నేనున్నటువంటి ఈ ప్రధాన కూడలి వద్ద మాత్రం పూర్తిగా దాదాపు 1 గంటన్నర నుండి 2 గంటల వరకు ఇక్కడ ఈ వరద ఇంకా ఇట్లానే ఉన్నది. సో ఈ వరద తీవ్రత అనేది కూడా మనకు మొత్తం చూడొచ్చు. పూర్తిగా ఈ యొక్క వరద తగ్గాలంటే దాదాపు ఇంకొక 2-3 గంటలు కూడా పట్టేటువంటి అవకాశం ఉంటుంది. మనకి చూడొచ్చు ఇప్పుడిప్పుడే కొన్ని వాహనాలను మాత్రమే అలో చేస్తున్నారు. సో ఈ జంక్షన్లో అది ఏదైతే పైన నుండి వస్తున్నటువంటి వాటర్తో ఇక్కడ ఇబ్బంది ఏర్పడింది. సో పూర్తిగా కూడా దాదాపు 10-15 మంది పోలీసు ఆఫీసర్లతో, పోలీసు కానిస్టేబుల్స్తో పాటు మరికొంతమంది హైడ్రా సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది వాటర్ క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. సో ఇక్కడ వన్ సైడ్ కొంత ట్రాఫిక్ను వన్ సైడ్ పంపివ్వడంతో వెనుక ఏదైతే పంజాగుట్ట నుంచి వచ్చేటువంటి వాహనాలు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అక్కడ కూడా కొంత ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడుతుంది. మరోవైపు ఈ వాటర్ వల్ల ఇక్కడ చిరు వ్యాపారస్తులు ఎవరైతే స్నాక్ బండి కానీ ఫ్రూట్స్కి సంబంధించినటువంటి తోపుడు బండ్లకు సంబంధించి మాత్రం పూర్తిగా వాటర్లోనే ఉండిపోయాయి. సో వాటికి సంబంధించినటువంటి అన్ని ఐటమ్స్ తడిచిపోయినాయి. ఇంకా చిరుజల్లులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. మళ్ళీ వర్షం కురిస్తే మాత్రం ఇదంతా కూడా అమీర్పేటలో ఉన్నటువంటి ఈ ఏరియా మాత్రం మళ్ళీ వరద నీరు చేరుతుంది. తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. మరోవైపు గతంలో కురిసినటువంటి వర్షానికి మైత్రివనం వద్ద ఉన్నటువంటి సర్కిల్లో కూడా వరద నీరు చేరడంతో ఆ వరదలో పడవల్లాగా వాహనాలు వెళ్ళినటువంటి పరిస్థితిని చూసాం. 4 వీలర్స్ అన్నీ కూడా ఒక పడవల్లాగా వెళ్ళిపోయినటువంటి విజువల్స్ను చూసాము. సో అక్కడ కొంత సమస్యకు పరిష్కారం అయింది. హైడ్రా కానీ అక్కడ పోలీసు అధికారులు కానీ చెప్పినటువంటి వివరాల ప్రకారం అక్కడ కొంత క్లియర్ చేశారు. వరద నీరు నిలవకుండా కొన్ని అక్కడ కొన్ని వర్క్ కూడా చేశారు అండర్ గ్రౌండ్లో. సో చేయడం వల్ల కొంత అక్కడ తీవ్రత తగ్గింది. కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఏరియాలో మళ్ళీ ఫుల్ వాటర్ ఈ ఏదైతే ఈ సర్కిల్ ఉందో అమీర్పేట సర్కిల్లో శ్రీవల్లి సిల్క్స్ సంబంధించినటువంటి ముందున్నటువంటి హాస్పిటల్, ఇమేజ్ హాస్పిటల్ ఈ ఏరియా వెళ్ళే వారికి అక్కడికి వచ్చే రోగులకు కూడా ఇబ్బందులు తప్పవనే చెప్పాలి. పూర్తిగా అటువైపు వెళ్ళేటువంటి ఇళ్లలోకి వెళ్ళేవారు కానీ, తర్వాత ఏదైనా ఇన్స్టిట్యూషన్కి వెళ్ళేవారు కానీ, ఏదైనా షాప్స్కి వెళ్ళేవారు కానీ, తర్వాత హాస్టల్స్కి వెళ్ళేవారు కానీ సో వీరందరికీ ఇబ్బందులు తప్పలేవు. సో కొంత వరద తీవ్రత తగ్గిన తర్వాతనే వెళ్తున్నారు. సో స్థానికంగా ఉన్నటువంటి వారు కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సో విద్యుత్ స్తంభాలను కూడా పట్టుకోకుండా నడవాలి. సో కేవలం ఇక్కడ ఎట్లాంటి గోడలు ఏదైతే పాత గోడలు ఉంటాయో సో పాత గోడల మధ్య కూడా ఎవరు ఉండొద్దంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఏకదాటిగా కురిసినటువంటి వర్షానికి పూర్తిగా కూడా అమీర్పేట అస్తవ్యస్తం అయిపోయింది. మొత్తం కూడా కాలనీలు జలమయం అయిపోయాయి. సో అందులో ఈ యొక్క ప్రధాన సర్కిల్ మాత్రం పూర్తిగా వరదలో చిక్కుకొని ఉన్నది. సో మరొక 2 గంటలు అయితే మాత్రం ఈ వరద నీరు తగ్గేటువంటి అవకాశం ఉండదు. దీంతో వరద నీరు రోడ్డుపైకి రావడంతో మాత్రం అమీర్పేటలో కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు పంజాగుట్ట సర్కిల్ వరకు కూడా దీని ఎఫెక్ట్ కనిపిస్తుంది. అక్కడ వరకు ట్రాఫిక్ జామ్ ఉంది. మరోవైపు ఇటు మియాపూర్, కూకట్పల్లి, ఎర్రగడ్డ నుంచి వచ్చేటువంటి వాహనాలు కూడా కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సో అక్కడ కూడా పోలీసులు క్లియర్ చేస్తున్నారు. ప్రజెంట్ వర్షం తగ్గినా కూడా వరద ప్రభావం ఎక్కువగా ఉంది. వరదను క్లియర్ చేసేటువంటి పనిలో హైడ్రా, జిహెచ్ఎంసీ పోలీసులు కోఆర్డినేషన్తో పూర్తిగా వరదని అయితే క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నారు. అమీర్పేట వద్ద మాత్రం పూర్తిగా ఈ యొక్క ప్రధాన కూడల వద్ద మాత్రం అస్తవ్యస్తం అయిపోయింది. మరొక 2 గంటలు గడిస్తే మాత్రం ఈ వరద నీరు తగ్గేటువంటి అవకాశం ఉంది. చంద్రిక.